జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూస్తుంటే నిజంగా ఒక పక్కన జాలేస్తుంది, మరో పక్కన అసహ్యం కూడా వేస్తుందండి నాకు. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అలాగ అనిపిస్తుంది. ఇంకో పక్కన వైసీపీలో ఉన్న కార్యకర్తలని, నాయకులను చూస్తుంటే నిజంగా హార్ట్ఫుల్గా జాలేస్తుంది. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, వీళ్ళు 2029లో పొట్టేళ్ళు నరికినట్టు రప్పా రప్పా నరుగుతామని చెప్పి వీళ్ళు బ్యానర్లు అయి పెట్టినప్పుడు, ఒరే పొట్టేళ్ళు మీరేరా తెలుసుకోండిరా, మిమ్మల్నే పొట్టేళ్ళ బలిచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న, మీరు ఆయన చాలా తక్కువ అంచనా వేస్తున్నారని వైసీపీ వాళ్ళకి చెప్పాను నేను. ఈరోజు అదే జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళాడట జోగి రమేష్కి. మరి ఆడికి ఏం పోయేకాలం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆడిని పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళారు. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇద్దరు కార్యకర్తలు రప్ప అయిపోయారండి. ఒక ఆయన ఏమో బండి స్కిట్ చేతి వెళ్ళి గుద్దుకుని చచ్చిపోయాడట, మరొక ఆయన ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆయన చచ్చిపోయాడట. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు, రెండు వైసీపీ కుటుంబాలు రోడ్డును పడిపోయి. పోనీ ఇది ఏమన్నా బలమైన కారణం ఉందా అంటే ఏ బొక్క లేదు అక్కడ. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈ జనాన్ని రోడ్డెక్కించడం, జోగ్యాన్ని తిట్టించడం, అంబటిగాడితో తిట్టించడం, వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయించడం, ఇదంతా కూడా కేవలం ఆయన తిరుపతి దేవస్థానంలో కల్తీ చేసి 250 కోట్లు కొట్టేశారు అనేది దారి తప్పించడం కోసం ఎంతమందిని బలిచ్చేస్తున్నాడు జగన్ గారు అంటే నాకు మతిపోతుందండి. ఒకసారి రండి మనం ఒక విషయం మాట్లాడదాం. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు, అసలు ఈవేళ ఎందుకు వెళ్ళాడు జగన్ అక్కడికి? ఏం పని ఉందండి? ఇప్పుడు జనరల్గా ఎవడన్నా పోతే పరామర్శకి వెళ్తారు, లేదా ఎవడన్నా యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాలి పరామర్శ కంటే, అలాంటి పెద్ద పెద్ద సంఘటనలు వెళ్తారు తప్ప ఊరికే నోటు తిట్టి ఆ జనాల ఆగ్రహానికి గురైన ఈ జోకర్ గాడిని, ఈ గోర్ఖా గాడిని పరామర్శించడం ఏంటి? అసలు ముందు వీడు ఎవడు, వీడి పద్ధతి ఏంటి, వీడి వ్యవహారం ఏంటి? ఒకసారి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు వేళ ఒకసారి మీరు చూడండి. వీడిని పరామర్శించడం కోసం 2 వైసీపీ ప్రాణాలను పణంగా పెట్టారా? ఇద్దరు వైసీపీ కార్యకర్తల కుటుంబాలు రోడ్డును పారేశారా? 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయి. ఎందుకండి? ఇగో వీడిని పరామర్శించడానికట. వీడెవడు ఎందుకనిడు? లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, సౌండ్ పెట్టండి. ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. మీరు పెట్టండి, ఇందులో పెట్టండి, స్క్రీన్ సౌండ్ కూడా పెంచండి. ఎవడండి ఎందుకని ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్? లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. నువ్వు నీ కొడుకు పిక్కోండి ఇద్దరు కలిసి. ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, పిచ్చి కుక్క ఓర పంది ఎట్లా తిరుగుతా ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజు గారు ఉన్నాడు, ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అంటే వాడు ఇళ్లలో వాడు కూడా ఏమట్లేదు, ఎందుకంటే చచ్చిపోయాడు పాపం అని చెప్పేసి జన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి ఏడుస్తా ఉన్నాడు. ఈ జోగి రమేష్ అనేవాడు ఒక లుచ్చా యాదవీడు, ఒక కుక్క, ఓర కుక్క లాంటి వీడు, ఒక పిచ్చి కుక్క, ఒక గజ్జి కుక్క లాంటి వీడు. వీడికి జగన్ రెడ్డి పరామర్శ అంట. ఆ పరామర్శకి 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయండి. ఈవేళ అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారట. వీళ్ళు ఓవరాక్షన్ చూడలేక ఎంతమంది జనాన్ని దింపేసి ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఒకసారి చూడండి, మీకు మతిపోద్ది. ఈ చూడండి ఒకసారి, పూలు చెల్లించుకుంటున్నారండి. ఇలా ఈ పువ్వులు చల్లుతాం చూస్తే ఎవడన్నా పోయాడేమో అని ఊరేగింతున్నారేమో అనుకున్నాను నేను. ఏంటి ఇలాగ ఎంత పువ్వులేంటి, ఏం జరుగుతుంది ఇక్కడికి ఎంతకే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్తున్నాడు. ఆ బూతు బచ్చాగాడిని, ఆ ఊరకొక్క గాడిని, ఆ లుచ్చా యాదవ్ని పరామర్శించడానికి ఇతను పరామర్శకి వెళ్తూ ఉంటే ఈ జనం ఏంటి, ఈ పువ్వులు ఏంటండి, హడావుడి ఏంటి, ఎందుకు ఇదంతా? ఇప్పుడు జనాన్ని రోడ్డు మీద పెట్టి బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంటి? ఈ ఓవరాక్షన్ వల్లే కదా ఇద్దరు వైసీపీ కార్యకర్తల ప్రాణాలు గాల్లో కలిసిపోయి. ఏమంటే జనం వచ్చేస్తున్నారు కాబట్టి కంగారు పడిపోతున్నారు, కూటమి ప్రభుత్వం కంగారు పడిపోతుందటండి.
జనం ఇక్కడికి జనం వస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు కంగారు పడుతుంది? ఎవరైనా కంగారు పడాలన్నా, ఎవడన్నా నాయకుడిగా ఉండాలన్నా పోలింగ్ బూత్కు రావాలి జనం. పోలింగ్ బూత్కి వచ్చి అక్కడ ఓటు వేస్తే అప్పుడు కదా లీడర్ అవుతాడు. ఇలా జనానికి మనం ఏదో బీర్లు బిర్యానీలో మరోటి ఇచ్చేస్తే జనం వస్తారు కదా. ఇదే జనం జగన్కి ఎలక్షన్ ముందు కూడా వచ్చారు కదా, రాలేదా? రండి చూపించాను, మీకు చూపిస్తాను రండి. ఇది చూడండి ఎంతమంది ఉన్నారు జనం ఇక్కడ. సిద్ధం సభలో ఎంతమంది వచ్చారు అప్పుడు ఎలక్షన్ ముందు? వీళ్ళంతా జనమే కదా. ఇది చూడండి జనం చూడండి. జనాన్ని అప్పుడు కూడా పెట్టారు కదా. ఇదిగో జనం ఇది మేదరమెట్ల, మదనపల్లి, ఇలాగా ప్రతి చోట జనం వచ్చారు కదా అప్పుడు కూడా. అయినా జగన్ రెడ్డి 11కి ఎందుకు పరిమితం అయ్యాడు? జనం అక్కడ కనపడే జనం వేరు, ఓట్లు వేసే జనం వేరు. జనాలు ఓట్లు వేయలేదు కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చాయి. ఇప్పుడు జనాన్ని చూపిస్తే ఎవడు భయపడతాడు? కుక్క కూడా భయపడుతుందని చెప్తా. జగన్మోహన్ రెడ్డికి జనం వస్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఎలక్షన్లో లేవు, ఏమీ లేవు. ఎవడు భయపడతాడు? దేనికోసం? జనం వస్తున్నారని కంగారు పడిపోతున్నారటండి. ఇదిగోండి పేటీఎం ఛానల్ ఇదని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు, డబ్బులు ఇస్తాడట వీడికి. ఆ డబ్బులు తీసుకుని ఏం మాడుతున్నాడండి? జగన్ టూర్ బాగా కెరికేసినట్టుంది. గుంటూరు టూర్ ఇప్పటికీ దాని మీద నెగిటివ్ ప్రచారాలు బాగానే చేస్తున్నారు. ఎవరు జనం రాలేదని ఒకవైపు వీడియోలు అయ్యో చూపెడుతున్నారు. 10 మందో 25 మందో చోట జగన్ రాకముందో గంట ముందో 2 గంటల ముందో నుంచి ఉన్నటువంటి దాన్ని చూపెడుతూ ఎవరు రాకుండా అంత. జగన్కి ఏమైనా జనం వస్తే జగన్ ఏమైనా సీఎం చేస్తాడు ఎడ్రా బాబు? జగన్ ఏమైనా సీఎం అయిపోతాడా? ఇప్పుడు జనం వచ్చారు వైసీపీకి. ఇప్పుడు ఏ పార్టీ కన్నా కొంతమంది కార్యకర్తలు ఉంటారు. ఆ నాయకుడు వస్తున్నాడంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లో మా నాయకుడు వస్తున్నాడు మీటింగ్ రండి అంటూ వస్తారు. ఆ జనాన్ని చూపించి ఇప్పుడు ఎవరినేం పేగలరు మీరు? ఎవరినేం పేగలరు? లేకపోతే ఎవరి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుక ఊగుతుంది. ఎందుకు ఎంతమంది జనాన్ని పెట్టడం? ఆ జనం పెట్టడం వల్ల ఆ తొక్కిసలాట్లు ఇద్దరు పోయారు కదా. ఎవరిని భయపడతారు ఇప్పుడు జనాన్ని పెట్టి? అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలకు మెచ్చుకొచ్చండి. బలి పశువుల్లో వాడుతున్నాడు జనాల్ని. నిజంగా బలి పశువుల కన్నా నీచంగా వాడుతున్నాడు వైసీపీ కార్యకర్తలని. ఒకసారి మీకు చూపిస్తాను రండి దానికి కారణం ఏంటనేది. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఏంటి చూపిస్తాను రండి. ఈ మొత్తం స్టోరీ ఎక్కడ మొదలైంది? ఈయన ఎవరో తెలుసు కదండి, వైవి సుబ్బారెడ్డి గారు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్ గారికి సొంత బాబాయ్. ఇప్పుడు జగన్ గారు లబోదిబు మన గోల చేసేసి అబ్బాయి లడ్డూల్లో కల్తీ జరగలేదు, క్లీన్ చేయడం వచ్చేసింది అని జగన్ మాట్లాడేసి, ఆ తర్వాత రోజా మాట్లాడేసి, ఆ తర్వాత ఇంకో కార్యకర్త మాట్లాడేసి, జోకర్ గడ్ మాట్లాడేసి, అమ్మటోడు మాట్లాడేసి, ఇలా మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఏం జరగలేదు అని ఎందుకు అంటున్నారు తెలుసా? అది కల్తీ జరిగిందని సిబిఐ చెప్పింది కాబట్టి. ఆ వాస్తవం, ఆ నిజం ఎక్కడైతే ప్రజలకు తెలిసిపోతే వైసీపీ అనేవాడిని ప్రతి ఒక్కరిని ఎవరినన్నా సరే చెప్పులతో కొడతారని భయపడి జగన్మోహన్ రెడ్డి ఇంత వందల వేల మందితో అబద్ధం చెప్పింటున్నాడు. కానీ డైరెక్ట్గా వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఆ టీటీడీకి చైర్మన్గా కూడా చేసిన వ్యక్తి, ఆయన ఏమంటున్నాడు చూడండి. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee. నేను ఒప్పుకుంటున్నాను, ఆయన అన్న మాట చెప్తున్నాను. ఘీ కల్తీ జరిగింది, వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, లోకేష్ గారు కాదు, లేకపోతే ఇంకో తెలుగుదేశం కార్యకర్త కాదు, ఇంకో జనసేన కార్యకర్త కాదు, ఇంకో రాయలసీమ హసాన కాదు. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, టీటీడీకి చైర్మన్గా చేసిన వ్యక్తి. ఘీలో కల్తీ జరిగింది, అందులో 250 కోట్లు కొట్టేశారు అని డైరెక్ట్గా సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. ఏమంటున్నాడు ఈయన? Applied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge sheeted up. చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఆఫీసర్లు ఉన్నారు, థర్డ్ పర్సన్లు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఛార్జ్ షీట్లు వేశారు. కల్తీ జరిగింది. ఎంతండి? సిబిఐ ఎంత చెప్పింది? 234 కోట్ల రూపాయలు దొబ్బేశారు. ఇది కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇక ఇప్పుడు కూడా నమ్మనోళ్ళు ఉంటే ఇక ఆ తెంగరమంగళంగానే మనం ఏం చేయలేం వాళ్ళని, అది పక్కన పెడితే ఇప్పుడు ఇది బయటికి రాకూడదు. ఇది బయటికి రాకూడదంటే దారి తప్పించాలి. ఎంత ప్లాన్డ్గా చేశాడు చూడండి రండి, జగన్ గారికి చెప్తాను. ఇప్పుడు ఇందులో 230 కోట్లు
జరిగిందని చెప్పి ఇగో సిబిఐ ఛార్జ్షీట్ ఇది. సిబిఐ వేసిన ఛార్జ్షీటే 234,51,32,625 రూపాయలు వెంకటేశ్వర స్వామి కొట్టేశారు. ఈ నెయ్యి కొనేది దీనిలో ఆ కెమికల్స్ ఉన్న దాన్ని కొనేసి ఇంత కొట్టేశారని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. వేసేస్తే ఈ 234 కోట్లలో అంబటి రాంబాబు గారికి నాకు తెలిసి 50 రూపాయలు కూడా ఇచ్చుండ్రు. ఈ జోకర్ రమేష్ గోర్ఖా రమేష్ గారికి 50 రూపాయలు కూడా ఇచ్చుండ్రు. కానీ అంబటి రాంబాబు గారు నోటుకొచ్చినట్టు వాగాడు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరి దగ్గర కుక్క అయిపోయాడు. అలాగే ఈ జోకర్ రమేష్ గారు ఈడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు ఎటరేడి ఇంత బోగ్గళ్ళ మాట్లాడుతున్నాడని చెప్పి అందరూ చీకొట్టి మొహం మీద ఉమ్ములేసే పరిస్థితి. వీళ్ళిద్దరినీ కూడా చిన్నపిల్లలను రేపు చేసిన రేపిస్ట్ని తరిమినట్టు ఊరకుక్కలను కొట్టినట్టు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇళ్ల మీదకి వెళ్ళి ఘోరాల మీద దాడి చేశారు. ఎంత అవమానం అండి ఇది! ఎందుకు అంత అవమానపడాల్సిన అవసరం ఏంటి? ఆ 234 కోట్లలో ఈ అంబటి కుక్క ఏమైనా 10 రూపాయలు ఇచ్చారు, 10,000 ఇచ్చారా? లేదా ఒక 50,000 ఇచ్చి ఏమీ లేదు, బలిపశువు. అలాగే ఈ జోకర్ గడికి ఏమైనా ఇచ్చి ఉంటారా? ఎందుకు రెచ్చిపోయారు వీళ్ళు? బలి పశువులు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చేసిన వాళ్ళ మనుషులు చేసిన ఈ 234 కోట్లు బయటపడకుండా రేయ్ అంబటి కుక్క మరుగు అనగానే వీడు మురిగేశాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాడు. తర్వాత ఒరే జోకర్ కుక్క గోర్ఖా కుక్క మురుగు అన్నాడు. మురుగు అనగానే ఈడేం చేశాడండి? తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది. లోకేష్ ఉల్లు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవే కదా. ఏమండి ఈడు వచ్చి ఇలా తిట్టాడు జనాలకి. అప్పటికే వెంకటేశ్వర స్వామికి ఇలాగ అపవిత్రం జరిగింది, ఆ మొత్తం కల్తీ జరిగిపోయిందట, ఈ మన ప్రసాదం కల్తీ జరిగింది, పవిత్రమైన ప్రసాదం అని కోపంలో ఉన్నారు జనం. కోపంలో ఉన్నప్పుడు ఆ జనానికి వీళ్ళిద్దరిని బలేసాడు జగన్మోహన్ రెడ్డి. మరి మీరు తిడితే వాళ్ళందరి కోపం మేమే పడిపోద్ది, మీ ఇళ్ళమే జగన్ గారికి తెలుసు ఇళ్ళమే పడిపోతారని. కానీ వీళ్ళకి తెలియదు, ఎరిపప్పులు కదా వీళ్ళు మరొకగానే మురిగేశారు. మురిగెత్తి జనం వెళ్ళి బుద్ధి చెప్పారు వీళ్ళకి. బుద్ధి చెప్తే వెంటనే మళ్ళీ చూడండి 2 చోట్ల కూడా సేమ్ స్ట్రాటజీ. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని పిలిపించడం, కులం గురించి మాట్లాడించడం. ఇక అంబటి రాంబాబు గారి కూతురు గారు, నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను, ఎదవలను మాత్రం గౌరవించను. ఏమంటే ఆడి ఎదవ. కానీ వాళ్ళ కూతురు గారిని తీసుకొచ్చి ఏం చెప్పించారండి? కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి మూకుమ్మడిగా. ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళకి సంబంధం ఏంటండి ఈ గొడవలో? వీళ్ళు కులాన్ని కూడా తీసుకొచ్చి మొత్తం కులాన్ని కూడా కలిపేస్తుంది ఈవిడొచ్చి. ఆడొచ్చి ఎందుకు తిట్టాడో ఆడికి తెలీదు, ఈవిడొచ్చి కులాన్ని మొత్తం కలిపేసి కులాన్ని అంతా ఎందుకు రెచ్చగొడుతుంది ఈవిడికి తెలియదు. ఎందుకు? బలిపశువులు వెళ్ళు. పైన ఉన్నాడు ఆటగాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆటగాడివే. కులాలతో ఎలాగ ఆడాలి, మతాలతో ఎలాగ ఆడాలి, మీ టైంలో మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని, నాయకుల్ని ఎలా పిచ్చి కుక్కల్ని చేయాలి, వాళ్ళ ప్రాణాలు ఎలా గాల్లో కలిపేయాలి. ఏం ఆట ఆడుతున్నారండి జగన్ గారు మీరు? ఏమండి ఇప్పుడు చూశారు కదండి, ఈవిడ మాటలు విన్నారు కదా. పాప ఆవిడికి తెలియదు, ఆవిడ ఏ ఆట ఆడుతుందో ఆవిడకే తెలియదు. ఆడించేవాడు పైన ఉన్నాడు. ఏమంటే సేమ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆవిడ వచ్చి ఎలాగైతే కాపుల గురించి కాపుల్ని రండి అది ఇది అని అన్నదో, ఈవిడ బీసీల తాలూకా బీసీలని ఈవిడ రెచ్చగొట్టారు. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి. ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి వారి అరాచక పాలన చూడండి. మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. అర్థమైందండి? స్ట్రాటజీ అర్థమైంది కదా మీకు? తప్పు జరిగింది, వాళ్ళు చేసిన ఆ కుంభకోణం బయటకు వచ్చింది. అందుకని ఫస్ట్ అంబటోడిని, తర్వాత జోకర్ గాడిని, వాళ్ళిద్దరిని బలి చేశాక జనాల ఆగ్రహం వాళ్ళ మీదకి వెళ్ళిపోయాక వెంటనే వీళ్ళని సీన్లోకి దింపేశారు. ఆడవాళ్ళని సీన్లోకి దింపిన అప్పటికి కూడా సెంటిమెంట్ ఫలించక జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ అంబటోడి ఇంటికి, డైరెక్ట్ జోగి రమేష్ ఇంటికి. పోనీ అంబటోడి ఇంటికి వెళ్ళి ఒక మ్యాటర్ మాట్లాడి జోగి రమేష్ ఇంటికి వచ్చి ఇంకో మ్యాటర్ మాట్లాడాడు అనుకుంటున్నారా?
సేమ్ మ్యాటర్, ఒకటే స్క్రిప్ట్. ఒకే స్క్రిప్ట్ ఒక రోజు తర్వాత ఇంకొక రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అన్న ఎంత ఎందుకు చేసాడో నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు ఏదైనా మీటింగ్లు పెడతా ఉంటారు, నాయకుడు వచ్చి స్పీచ్ ఇవ్వకముందు డ్యాన్సులు అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ప్రజలందరూ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూసి అప్పుడు సడన్గా నాయకుడు వచ్చి మాట్లాడేటప్పటికి రెడీగా ఉంటారని. అలా ఇప్పుడు జగన్ రెడ్డి ఏం చేశాడంటే అతను చెప్పే సొల్లు జనాలు వినాలంటే ముందు అడ్వర్టైజ్మెంట్లు ఇవి, సాంస్కృతిక కార్యక్రమాలు. ముందు ఆ అంబటి రాంబాబు గారికి వాయించడం ఓ సాంస్కృతిక కార్యక్రమం, తర్వాత ఈ జోగి గోర్ఖా గారిని జనాలు వాయించడం ఇదో సాంస్కృతిక కార్యక్రమం, అడ్వర్టైజ్మెంట్లు. తర్వాత ఈ మహిళలు వచ్చి కులాలను రెచ్చగొడితే ఇచ్చేయడం ఇదొక అడ్వర్టైజ్మెంట్. అప్పుడు అన్న